హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కావ్యాస్ ఫుడ్ డైరీ. ఈరోజు మీకోసం ఒక సూపర్ స్పెషల్ తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీని తీసుకొచ్చాం. తెలంగాణ అంటేనే తెలంగాణ కారం మసాలా గరం గరం వేపుడు. ఆహా, తలుచుకుంటే నోట్లో నీళ్లు వస్తున్నాయి కదా. ఈ రెసిపీతో మీరు ఇంట్లోనే హోటల్ రుచిని సులభంగా ఎలా చేసుకోవచ్చు, పక్కా తెలంగాణ టచ్తో ఈ చికెన్ ఫ్రైని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేద్దాం రండి. ముందుగా చికెన్ని బాగా కడిగి ఉప్పు పసుపు కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చిని సన్నగా తురుముకోవాలి. ఏంటి ఆనియన్ లేదు పచ్చిమిర్చి లేదు, ఆనియన్ పచ్చిమిర్చి అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా హస్బెండ్ ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేస్తూ మాట్లాడుతున్నారు. చూడండి. సాయి, ఆనియన్స్ కట్ చేసేవా ప్లీజ్? ఏంటి బేబీ ఇది? ఏంటి నాకు రచ్చా? సాటర్డే సండే వచ్చిందంటే చాలు. ఫ్రెండ్స్, నేను బీటెక్ లో కాస్త రూమ్ లో ఉండడం వల్ల నాకు తోచిన వంట చేసుకుంటూ ఆ పావు కిలో బెండకాయలు, పావు కిలో దొండకాయలు, బీరకాయలు వండుకొని బతికిన రోజులు నావి. పెళ్ళైనాక ఏదో పాపంలే మా భార్యకి వంటలే రాదు అనేసరికి కాస్త చూపించాను ఎలా కట్ చేసుకోవాలి, ఎలా ఉప్పు వేయాలి, ఎలా కారం వేయాలని కాస్త నేర్పించాను బ్రదర్స్. సో ఇలా లాక్ అయిపోతానని అసలు ఏ రోజు అనుకోలేదు నేను. సో ఇలా సాటర్డే సండే వచ్చిందంటే చాలా ఇదిగో ఇలా తీసుకొచ్చి నా ముందు పడేసి చాప్ చేయమని చెప్తారు. ఇంకా అందులో వెరైటీగా ఏం అడుగుతుందో తెలుసా ఫ్రెండ్స్? పానీపూరి కటింగ్. మేబీ అది ఏంటో ఆ మహత్యం ఏంటో తెలియదు కానీ బట్ డెఫినెట్ గా అయితే చికెన్ చాలా బాగుంటుంది తను వండితే ఫ్రెండ్స్. సో జనరల్లీ పానీపూరి కటింగ్ అని చెప్పాను కాబట్టి సో ఇలా చేస్తాను నేను. సో మీరు ఎంతమంది ఎలా చేస్తారు ప్లీజ్ డూ కమెంట్. సో మీరు నిజంగా ఇలా ప్రాబ్లమ్ గా ఫీల్ అవుతున్నారా లేకపోతే ఎంజాయ్ చేస్తున్నారా? మీరు ఐ జనరల్లీ డూ. మరీ అంత ప్రొఫెషనల్ గా అయితే చేయకపోవచ్చు బట్ సమ్హౌ మా వైఫ్ కి అయితే నచ్చుద్దా లేకపోతే మరి పని తగ్గుద్దా ఫీల్ అవుతుందో అని తనకే ఇస్తాను. బట్ కుకింగ్ మాత్రం మాక్సిమం తనే చేస్తుంది. ఐ ఓన్లీ డూ చాపింగ్. దాని నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే ఐ కెన్ డూ దాట్. బట్ కుకింగ్ లో మాత్రం నాకు కాదని చెప్పేస్తాను. తను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మాక్సిమం కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టం ఫ్రెండ్స్ చూడండి. సో దిస్ ఇస్ హౌ ఐ డిడ్ ది చాపింగ్. ఓకే, సో నౌ ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు మై వైఫ్. సో దెన్ షీ విల్ కుక్, షీ విల్ స్టార్ట్ కుకింగ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్ త్వరగా మగ్గాలి అంటే ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్లో సాల్ట్ వేసుకోవడం వలన ఆనియన్ అనేది చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకుందాం. చూడండి, ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి బాగా కలుపుకుందాం. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాము. మనం ఎప్పుడు కర్రీస్లలో బయట నుంచి తెచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడకూడదండి, అది హెల్త్కి మంచిది కాదు అసలు. మనం ఇంట్లోనే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుకోవడం చాలా మంచిది. నేనైతే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఆనియన్ వెల్లుల్లి బాగా వేయించుకోవాలి. చూడండి, ఆనియన్ బాగా వేగింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. చికెన్లో చాలా ఎక్కువగా వాటర్ ఉంటుంది కదా, చికెన్లో నుంచి వాటర్ అంతా పోయేంత వరకు మనం మంటను హై ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes పెట్టుకొని కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ అంతా బయటికి రావడానికి నాకైతే 6 minutes టైం పట్టిందండి. చూడండి, వాటర్ బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం మంచిగా కింది నుండి పైకి కలుపుతూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, చికెన్ అయితే మంచి గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చికెన్లో మసాలాలు వేసుకుందాం. ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని వేసుకున్నాను. నేనైతే మసాలాస్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటానండి. మీరు కూడా మోస్ట్లీ ఇంట్లో ట్రై చేయండి, వీళ్ళు కాకపోతే బయట నుంచి తెచ్చుకోండి, తప్పులేదు. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. తర్వాత వేయించి పెట్టుకున్న ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసాను. మీ రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. ఇలా కారం వేశాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని
చికెన్ని నెమ్మదిగా కింది నుండి పైకి మంచిగా కలుపుకోవాలి, మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా. ఇలా మసాలాలన్నీ చికెన్ పట్టేలాగా నెమ్మదిగా కలుపుతూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చికెన్ని వేయించుకోవాలి. లేదంటే ఎలా పడితే అలా కలిపితే చికెన్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి, అప్పుడు తినడానికి కూడా అంత బాగోదు. సో ఇలా నెమ్మదిగా కలుపుతూనే చికెన్ని వేయించుకోవాలి. మరొక 10 నిమిషాలు చికెన్పై మూత పెట్టుకొని చికెన్ని వేయించుకోవాలండి. చూడండి 10 నిమిషాల తర్వాత అయితే చికెన్ అయితే మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును తీసి చికెన్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వలన చికెన్కి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా చికెన్ని నెమ్మదిగా చింతపండు గుజ్జంతా పట్టేలాగా కలుపుకుంటూ మరొక 5 నిమిషాలు అయితే చికెన్ని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వలన చికెన్కి మంచిగా చింతపండు అనేది బాగా పట్టి ఆ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నేను సాల్ట్ చికెన్ కలుపుకునేటప్పుడు యాడ్ చేశాను అండ్ ఆనియన్లో కూడా వేసాను కాబట్టి మీరు సాల్ట్ అయితే ఒకసారి టేస్ట్ చూసుకొని అయితే సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలిపి మరొక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని మనం చికెన్ అయితే మగ్గించుకోవాలండి. చూడండి చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి, మసాలాలన్నీ మంచిగా చికెన్కి పట్టాయి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తరిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా చికెన్ పైన చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత చికెన్ చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది కదా. చికెన్ అంతా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినేసేయడమే. సాయి చికెన్ ఎట్లా ఉందో తిని చెప్పవా? బాగుంది. థ్యాంక్ యూ.